పూరి జగన్నాథుని రత్న భాండాగారంలోని మూడో గది తెరుచుకున్నది. 46 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ 14న రహస్య గదిని తెరిచిన అధికారులు సాయంత్రం కావడం వల్ల ఏమీ పరిశీలించకుండానే గదికి సీల్ వేసి బయటకు వచ్చేశారు. రహస్య గదిలో గోడకు 5 అల్మారాలు ఉన్నాయని, ఆభరణాలు ఉన్న కొన్ని పెట్టెలు పడి ఉండటాన్ని చూశామని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ తెలిపారు. అల్మారాలు, పెట్టెలు తెరవనందున రహస్య గదిలో సొరంగ మార్గం ఉందో లేదో తాము స్పష్టత ఇవ్వలేమని తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 18న మళ్లీ ఆ రహస్య గదిని తెరిచి ఆభరణాలను తరలించనున్నారు. వాటిని ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. రేపు ఉదయం 9:51 నుంచి మధ్యాహ్నం 12:15 మధ్య ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు జస్టిస్ విశ్వనాథ్ రథ్ చెప్పారు. ఆభరణాలన్నింటినీ తరలించాకే పురావస్తు శాఖ అధికారులను రహస్య గది లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఏఐఎస్ అధికారులు రహస్య గది నిర్మాణ భద్రతను సమీక్షిస్తారని జస్టిస్ రథ్ వివరించారు. ఈ ప్రక్రియలను అంతా వీడియోగ్రాఫ్ చేస్తామని వివరించారు. రహస్య గదిని తెరిచే రోజున ఆలయంలో కొన్ని ఆంక్షలు ఉంటాయని, వాటిని భక్తులు తప్పనిసరిగా పాటించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. పూరి జగన్నాథుని రత్న భాండాగారంలోని మూడో గది ఇవాళ తెరుచుకోనుంది. 46 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ 14న రహస్య గదిని తెరిచిన అధికారులు సాయంత్రం కావడం వల్ల ఏమీ పరిశీలించకుండానే గదికి సీల్ వేసి బయటకు వచ్చేశారు. ఇవాళ మళ్లీ ఆ రహస్య గదిని తెరిచి ఆభరణాలను తరలించనున్నారు. వాటిని ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. ఉదయం 9:51 నుంచి మధ్యాహ్నం 12:15 మధ్య ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు జస్టిస్ విశ్వనాథ్ రథ్ చెప్పారు. ఆభరణాలన్నింటినీ తరలించాకే పురావస్తు శాఖ అధికారులను రహస్య గది లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఏఎస్ఐ అధికారులు రహస్య గది నిర్మాణ భద్రతను సమీక్షిస్తారని జస్టిస్ విశ్వనాథ్ రథ్ వివరించారు. ఈ ప్రక్రియను అంతా వీడియోగ్రాఫ్ చేస్తామని వివరించారు. రహస్య గదిని తెరిచే రోజున ఆలయంలో కొన్ని ఆంక్షలు ఉంటాయని, వాటిని భక్తులు తప్పనిసరిగా పాటించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే 14న కమిటీ సభ్యులు గదిని తెరిచి లైట్లు వేసి చూడగా లోపల అపూర్వమైన బంగారు, వెండి ఆభరణాలు, రత్నాలు, వజ్ర వైఢూర్యాలు, పుష్పగోమేధికాలు, భద్రపరిచిన చెక్క పెట్టెలు, అల్మారాలు కనిపించాయి. ఇంకా ఆ రహస్య గదిలో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మి అమ్మవారి వడ్డానాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. పూరి రత్న భాండాగారంలోని మూడో గదిని ఉదయం 9:15 తెరుస్తామని పూరి కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వామి తెలిపారు. 11 మందితో కూడిన సభ్యుల బృందం ఉదయం మూడో గదిలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. ఈ బృందం మధ్యాహ్నం 12:15 లోపు గదిని తెరుస్తుందన్నారు. మూడో గదిలోని ఆభరణాలను తాత్కాలిక ఖజానాకు మారుస్తామని వెల్లడించారు కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్. सरकार एवं केंद्र सरकार की तो सारे विभागों के तरफ से जो तैयारी है वो संपन्न हुई है। एवं जो 18 तारीख जो रत्न भंडार, जो भीतर रत्न भंडार के जो हमारे बहुमूल्य वस्तु हैं उन्हें जो स्थानांतरित किया जाएगा जो अस्थायी भीतर रत्न भंडार में, वो भी सरकार का जो SOP है तो उसको पालन किया जाएगा। और जो शुभ मुहूर्त है वो तो आपको ब्रीफ किए होंगे और चेयरमैन 9:51 AM है, तो उसी समय पे जो हमारे 11 मेंबर जो दल है वो अंदर एंटर करेंगे और जो SOP है उसको कार्यकारी किया।